మనుషులకు, దేశాలకు ప్రపంచ శాంతి బహుమతి కూడా వచ్చింది తెలుసా ఆయనకి? నోబెల్ శాంతి బహుమతి ఇవ్వబడింది ఆయనకి. దేని కొరకు అంటే ప్రపంచ దేశాల క్షేమం కోరుకొని బాంబు తయారు చేశాడట. ఎందుకు? అదేంటి, అదేం లాజిక్ అంటే ఆయన అన్నాడు, ఇప్పుడు మన దగ్గర అమెరికా, మన దేశం అమెరికా అనుకుందాం. అమెరికా దగ్గర యుద్ధాయుధాలు ఉన్నాయి అనుకోండి, ఎదుటివారు యుద్ధానికి రావడానికి భయపడతారు. అలా భయపడి వాడి జోలెందుకులే, వాడి దగ్గర బాంబులు ఉన్నాయి, మన మీద ఏమన్నా వేస్తాడేమో, గనుక మనం విరమించుకుందాం, గొడవ మానేసుకుందాం అంటే ఒక బాంబును బూచిగా చూపి ఎదుటివాడిని యుద్ధానికి కంట్రోల్ చేయొచ్చు. ఏమండి, ఇది ఒక లాజిక్ అండి? వాడు యుద్ధం ఆగుతాడా? వాడు కూడా బాంబు తయారు చేసుకుంటాడా? వాడు చేసుకున్నాడు. నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. కానీ ఈరోజు పరిస్థితి ఏమిటంటే ఒక లెబనాన్, ఒక ఇజ్రాయెల్, ఒక పాలస్తీనా, చైనా, అమెరికా, నార్త్ కొరియా, అమెరికా, ఇండియా, చైనా, టోటల్గా ఇరాన్, ఇజ్రాయెల్, టోటల్గా ప్రపంచ దేశాలన్నీ రగులుతూనే ఉన్నాయి. అంటే యుద్ధాయుధముల వలన ప్రపంచ శాంతి, యుద్ధాయుధముల వలన ప్రపంచం మధ్య సఖ్యత, మనుషుల మధ్య సఖ్యత, యుద్ధాయుధముల వలన ఏదో అంటున్నారే, ఆ యుద్ధాయుధాల వలన వినాశనం జరిగిందే తప్ప ప్రయోజనము లేదు. ఈరోజు రగులుతున్న కాష్టం అండి, ప్రపంచం రగులుతున్న కాష్టం. నేను ఒక న్యూస్ చూశానండి. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ భూభాగం పాడైన, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ గాజా స్ట్రిప్ లేదంటే ఏమన్నా లెబనాన్, ఈ విధ్వంసకరమైన పరిస్థితులను చూసి అంటున్నారు, వీటన్నింటినీ ఏ యుద్ధాయుధాల వలన ఏవైతే భవనాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, టోటల్గా ప్రదేశం ఎంత నాశనం అయిందంటే వాటిని క్లియర్ చేయడానికి 7 సంవత్సరాలు పడుతుందట. విధ్వంసం అయిపోయిన ఆ దేశాలలో అవి క్లియర్ చేయడానికి, అవి మిగిలిపోయినటువంటి ఆ భయంకరమైన అవశేషాలను క్లియర్ చేయడానికి 7 ఏళ్ళు పడుతుందట. వాటిని మరలా సాధారణమైన స్థితికి ఆ ప్రాంతాలను తీసుకురావడానికి 7 సంవత్సరాలు పడుతుంది. విజయవాడలో ఫ్లడ్ వచ్చిందండి. 3 రోజుల వరద, 4 రోజులు ఉంది, 9 రోజులు నిలబడింది. 9 రోజులు గడిచిపోయి ఈరోజు డేట్ ఎంత అండి? 29వ తారీఖుకి కాస్త నీళ్లు తగ్గాయి. నీళ్లు తగ్గిన తర్వాత కూడా విజయవాడ ఘోరంగా ఉంది. వాటిని ఇంకా క్లియర్ చేస్తూనే ఉంది. వరద వలన వచ్చిన చెత్త, వరద వలన వచ్చిన బురద, వరద వలన వచ్చిన వినాశం, దీన్ని క్లియర్ చేయడానికి ఇన్ని రోజులు పడితే యుద్ధాయుధముల వలన జరిగిన నష్టం, జరిగిన ఆ భయంకరమైన వినాశనం, ఆ డస్ట్ని, ఆ చెత్తని, ఆ స్క్రాబ్ని క్లియర్ చేయడానికి 7 ఏళ్ళు పడుతుందట. ఇప్పుడు చెప్పండి, యుద్ధాయుధముల వలన ఏం జరిగింది? ఏంటి ఉపయోగం? అందుకే దేవాతి దేవుడు ఏం రాయించాడో మరలా చదువుదాం. మీరు వాక్యపట్నంగా చదివిన మాటే. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టమా? అవునండి. ఎలా శ్రేష్టం? కొన్ని విషయాలను ఆలోచించేద్దాం. కొన్ని సందర్భాలను మీ ముందుకు తీసుకొస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. క్రీస్తు పూర్వం 200 సంవత్సరాలప్పుడు, సుమారుగా 200-210 కాలం, గ్రీకులపైకి రోమన్లు యుద్ధానికి వచ్చారు. బైబిల్ ప్రకారం కూడా ప్రపంచాన్ని జయించిన మొదటి రాజ్యం నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యం. తర్వాత సామ్రాజ్యం ఆదియ పారసీక సామ్రాజ్యం, మెడో పర్షియన్ కింగ్డమ్ అంటారు. తర్వాత వచ్చిన సామ్రాజ్యం ఏంటి? గ్రీకు సామ్రాజ్యం. ఈ గ్రీకు సామ్రాజ్యాన్ని కూడా పడగొట్టిన 4వ సామ్రాజ్యం ఏంటి? రోమ సామ్రాజ్యం. ఈ గ్రీకు సామ్రాజ్యము పరిపాలనలో ఉన్నప్పుడు రోమా సామ్రాజ్యం
ఆక్రమించి దండెత్తి వచ్చింది గ్రీకు సామ్రాజ్యం మీదకి. అప్పుడు గ్రీకు రాజు ఒక శాస్త్రవేత్తకు కబురు పంపాడు, భౌతిక శాస్త్రవేత్త, ఆయన పేరు ఆర్కిమెడిస్. క్రీస్తు పూర్వం ఉన్న శాస్త్రవేత్తలలో ఈ ఆర్కిమెడిస్ అనే ఆయన కూడా ఒక ఆయన. ఈయన గ్రీక్ శాస్త్రవేత్త. ఏమంటే ఆ సముద్రంలో మోహరించే యుద్ధ నౌకలన్నీ, రోమన్లకు సంబంధించిన యుద్ధ నౌకలన్నీ ఒక దీవి చుట్టూ, గ్రీకులకు సంబంధించిన ఒక దీవి చుట్టూ యుద్ధ నౌకలన్నీ మోహరించాయి. అప్పుడు ఈ గ్రీకు రాజు ఏం చేయాలో అర్థం కాక ఏదైనా సలహా ఇవ్వమని, ఏదైనా చేయమని ఆర్కిమెడిస్ అనే శాస్త్రవేత్త, జ్ఞానులుగా పిలువబడేవాళ్ళు ఆ రోజు, వాళ్ళే శాస్త్రవేత్తలు. ఏవో చిన్న చిన్న విషయాల్లో చెప్పినా చాలా గొప్ప శాస్త్రవేత్తలుగా వాళ్ళని పరిగణించేవాళ్ళు. అయితే ఈ ఆర్కిమెడిస్ ఆయన వచ్చి, రాజా నాకు కొన్ని అద్దాలు తెప్పించండి అన్నాడు. ఏంటవి? నిలువుట అద్దాలు కావాలి, చాలా ఎత్తైన పెద్ద పెద్ద అద్దాలు కావాలి అన్నాడు. రాజుగారికి ఎందుకో అర్థం కాలేదు, కానీ అతను చెప్పాడు కనుక తెప్పించేశాడు. ఇప్పుడు ఈ అద్దాలన్నీ తీసుకొచ్చి కోట మీద ఒక్కొక్కటి నిలబెడుతూ వస్తున్నట్ట. కోట గోడ మీద నిలబెడుతూ వచ్చేస్తున్నారు. ఆ ఎదురుగా సముద్రం మీద ఓడలు ఉన్నాయి. ఈ ఓడల వైపు ఈ అద్దాలన్నీ తిప్పి పెట్టేశారట. ఎలా పెట్టారంటే, సూర్యరశ్మి అద్దం మీద పడి ఆ సూర్యకిరణాలు ఓడల మీద పడేలా సెట్ చేశారు. అప్పుడప్పుడు మీరు ఎండలో అద్దాన్ని ఇలా పెట్టండి, దాని ఫోకస్ ఇంట్లోకి ఎలా వెళ్ళిపోతుందా అంటే సూర్యకిరణాలను అద్దము పరావర్తనం చెందిస్తుంది, రిఫ్లెక్ట్ ఇస్తుంది, పరావర్తనం చెందిస్తుంది. పెద్ద పెద్ద కటకాలు, పెద్ద పెద్ద అద్దాలు ఈ కోట గోడ మీద సెట్ చేయించి, చాలా అద్దాలు, ఎన్ని ఓడలు ఉన్నాయో అన్ని ఓడల మీదకి ఆ సూర్యకిరణాలు పరావర్తనం చెందేలా ఏర్పాటు చేశాడట. మీకు తెలుసుగా ఏం జరుగుతుందో? ఒక భూతద్దాన్ని మీరు అలా ఎండలో పెట్టేసి ఇలా ఉంచండి, కాగితం కూడా ఏమవుతుంది? అద్దం మీద వచ్చిన సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ ఇచ్చి మన మీద పడ్డాయి అనుకో, కాసేపటికి తుర్రుమంటుంది మన చర్మం కూడా. ఏమంటుంది? సుర్రుమని కాలుతుంది. డైరెక్ట్గా సూర్యుడిలో ఉన్న అంత, సూర్యుడు ఎదురుగా ఉన్న, డైరెక్ట్గా ఎండలో ఉన్న మనకు అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ అద్దం మీద పడి అద్దం నుంచి వచ్చి కొట్టిందంటే మన చర్మం ఏమవుతుంది? కాలుతుంది. అప్పుడు ఎప్పుడైతే అద్దాలు పెడుతున్నారు, ఈ రోమా సైన్యం అంతా నవ్వుకుంటున్నారట. వీళ్ళంటే అద్దాలు పెడుతున్నారు, మనం అందం చూసుకోవాలా? ఎప్పుడైతే సూర్యకిరణాలు అద్దం మీద పడి రిఫ్లెక్ట్ అయి పరావర్తనం చెంది ఓడల మీద పడ్డాయో, అలా కాసేపు ఉండగానే ఓడల్లో మంటలు లేచాయట. టోటల్గా ఓడలన్నీ ఏమైపోయాయి? కాలిపోయాయి. ఓడలన్నీ కాలిపోయాయి. యుద్ధాయుధాలతో వచ్చిన రోమా సైనికులు గెలిచారా, లేదంటే జ్ఞానం ఉపయోగించిన గ్రీకులు గెలిచారా? గ్రీకుల దగ్గర యుద్ధాయుధాలు లేవు, వాళ్ళ దగ్గర ఉన్నంత యుద్ధ సామాగ్రి లేదు, కేవలం అద్దాలు. అంటే యుద్ధాయుధముల కంటే ఏది శ్రేష్టం? బుర్ర ఉపయోగించడం శ్రేష్టం, బుర్ర ఉపయోగించటం. మరొక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఇశ్రాయేలీలకి, హమాస్కి, ఈ హిజ్బుల్లాకి యుద్ధం జరుగుతుంది. ఫస్ట్ హమాస్ అనేవాళ్ళు ఇజ్రాయేల్ మీద దాడి చేసి ఇజ్రాయేలీల ఆడపిల్లల్ని చెరిచి చాలా ఘోరం చేశారు. అప్పుడు మొదలైందండి యుద్ధం. సుమారుగా ఇది 4 నెలలు 5 నెలలు అవుతుంది. అప్పటి నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. అంతే, నిజంగా అండి, ఆ గాజా స్ట్రిప్ని సర్వనాశనం చేసిందండి ఇజ్రాయెల్. అప్పటి నుంచి ఈ పాలస్తీనాకి మరి ఇరాన్ దేశం సపోర్ట్ వచ్చింది, ముస్లిం దేశాలు సపోర్ట్ వచ్చాయి. ఏదో విధంగా ఇజ్రాయెల్ని నాశనం చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో ఈ హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ, దీనికి ఇరాన్కి చెందినటువంటి హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ, ఇజ్రాయెల్ టెక్నాలజీ గొప్పది, మన సెల్ ఫోన్లు వాడి మాట్లాడుకుంటే మొసాద్ అనేటువంటి నిఘా సంస్థ, ఇజ్రాయేలీ నిఘా సంస్థని మొసాద్ అనే నిఘా సంస్థ అంటారు. మొసాద్, దాని పేరు మొసాద్. వాళ్ళు కనిపెట్టేస్తారు, మనం ఒక పని చేద్దాం, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన టెక్నాలజీ, 30 ఏళ్ళు వెనక్కి వెళదాం టెక్నాలజీలో. 30 ఏళ్ళు. పేజర్, సెల్ ఫోన్ రాకముందు వాడింది ఏంటండి? పేజర్. విన్నారా? ఎవరైనా చూసారా? చిన్న క్యాలిక్యులేటర్ లాగా ఇంతే ఉంటుందండి, కానీ దానికి మెసేజ్ వస్తూ ఉంటుంది. కిక్ 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 అని బీప్ సౌండ్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. పేజర్ వాడేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్ వాడొద్దు మనం. సెల్ ఫోన్ టెక్నాలజీని బట్టి దాన్ని హ్యాక్ చేసి, దాని సిగ్నల్ని బట్టి మనం ఎక్కడున్నాం కనిపెట్టి
ఇజ్రాయేల్ మనల్ని ఎలాగైనా దెబ్బ కొడుతుంది అనుకున్న ఈ హిజ్బుల్ తీవ్రవాదులు 300 మంది 300 పేజర్లను కొన్నారట. 300 పేజర్లు. అవి ఇరాన్ దేశం నుంచి పేజర్లు వస్తే, తైవాన్ నుంచి బ్యాటరీలు వస్తే, మరొక చోట ఇవన్నీ అసెంబ్ల్డ్ అవుతాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ పేజర్లను తీసుకొని ఇశ్రాయేలీల మధ్యకి వెళ్ళిపోయారండి. ఉన్నట్టుండి ఒకని జేబులో ఉన్న పేజర్ పేలిపోయింది. ఒకని చేతిలో అనుకుంటాను, చేతిలో ఉన్న పేజర్ పేలిపోయేసరికి అతను ఉగ్రవాద నాయకుడు అట్లా. పేలిపోయేసరికి అతని చేతి వేళ్ళు తెగిపోయి రక్తం ఓడుతుంది, సౌండ్ వచ్చి పేలిపోయింది. ఇదేదో ప్రాబ్లం ఏదో ఉండి పేలిపోయింది అని అనుకున్నారు. కానీ అట్ ది సేమ్ టైం ఆ టైంలోనే 300 చోట్ల, అంటే 300 మంది వినాశనం కలిగించాలని ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి బాంబులు పెట్టి నాశనం చేయాలని వచ్చేసారు. వాళ్ళ సమాచారం కోసం, వాళ్ళ కమ్యూనికేషన్ కోసం ఫోన్లు కాకుండా పేజర్లు తెచ్చుకున్నారు. ఈ 300 మంది దగ్గర ఉన్న పేజర్లు పేలిపోయాయండి. ఒకడు పడుకొని పొట్ట మీద పెట్టుకున్నాడట, అది పేలి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చేసాడు. ఒకడు ప్యాంటు జేబులో పెట్టుకున్నాడట, వాడి తొడ మొత్తం ఛిద్రం అయిపోయి విచ్చిపోయిందట, మాంసం పగిలిపోయిందట. ఒకడు తల దగ్గర పెట్టుకున్నాడట, తల బద్దలైపోయిందట. ఇలా 300 పేజర్లు పేలిపోతే ఆ 1-2 మిగిలిన వాళ్ళు కూడా పారేసి పరిగెత్తారట. ఏం జరిగింది అంటే ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ. వాళ్ళు ఏం బాంబులు వాడలేదు. ఏం చేశారో తెలుసా? ఈ తయారయ్యే కంపెనీలో లాస్ట్గా టెస్ట్ చేసి, చెక్ చేసి, సర్టిఫై చేసి పంపిస్తారు. బ్యాటరీలో పేలుడు పదార్థం పెట్టలేరు, పేజర్లో తయారయ్యే దగ్గర పెట్టలేరు, ప్యాకింగ్ చేసే దగ్గర పెట్టలేరు. షిఫ్టింగ్ ఏ ఓడలో అయితే అవి ప్రయాణం చేస్తాయో, ట్రాన్స్ఫర్ అంటే రవాణా జరుగుతుందో ఆ ఓడను హ్యాక్ చేశారు, అక్కడ టెక్నాలజీని హ్యాక్ చేశారు. జాగ్రత్తగా ఒక చిన్న స్టిక్కర్ లాంటిది అంటించారండి. చిన్న స్టిక్కర్ లాంటిది ఆ బ్యాటరీల దగ్గర అంటించారు. దాని అంటే దాని యొక్క ఫార్ములాని, లేదంటే దాని యొక్క ఏమంటారు దానిని వీళ్ళు హ్యాక్ చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఒక టెక్నాలజీ వచ్చిందండి. ఇంటి దగ్గరే ఉండే ఫోన్ చేస్తే పొలంలో మోటార్ ఆన్ అవుతుంది. విన్నారు ఈ టెక్నాలజీ గురించి? చాలామంది రైతులు దాన్ని వాడుతున్నారు. ఇప్పుడు జస్ట్ ఫోన్ చేస్తారు, రింగ్ ఇస్తారు, అంతే, అక్కడ మోటార్ ఆన్ అవుతుంది. ఆ టెక్నాలజీతో ఈరోజు బాంబులు పీలుస్తున్నారు. తెలుసు కదా మీకు? సీఎం గారు వస్తున్నారంటే ఫోన్లు పనిచేయవు, జామర్లు ఉంటాయి, సిగ్నల్ జామర్లు. సీఎం గారు కాన్వాయ్ ఎలా వెళ్ళిందంటే మీరు చూసుకొని మీ ఫోన్లో సిగ్నల్ ఉండదు. అక్కడ ఏమైంది? సిగ్నల్ జామ్ చేశారు. ఎందుకు జామ్ చేశారంటే ఫోన్ సిగ్నల్తో బాంబులు పేల్చే టెక్నాలజీ ఇప్పుడు ఉంది. జాగ్రత్తగా ఇశ్రాయేలీలు ఏం చేశారంటే ఒక చిన్న స్టిక్కర్ లాంటిది ఆ బ్యాటరీ మీద అంటించి ఆ టెక్నాలజీని ఆ టెక్నాలజీ దాన్ని ఏమంటారు, దాన్ని లాక్ అంటారో, దాన్ని ఏమంటారో తెలియదండి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్తోనో, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్తోనో ఆ బ్యాటరీ వేడెక్కి పేలిపోయేలా చేసేసారండి. ఆ బ్యాటరీ, మన ఫోన్లో కూడా బ్యాటరీ బాగా వేడెక్కితే ఏమవుతుందో తెలుసు? పేలిపోతుంది. ఇప్పుడు ఈ 300 పేజర్లకు చిన్న స్టిక్కర్ అంటించి దాని ద్వారా వాళ్ళ బ్యాటరీలు హీటెక్కి పేలిపోయేలా చేశారు. వీళ్ళు యుద్ధాయుధాలు వాడారా? యుద్ధాయుధాలతో ఏదో వినాశనం చేద్దాం, అక్కడ బాంబు పెడదాం, ఇక్కడ బాంబు పెడదాం అని వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఏం చేశారు? బుర్ర వాడారు, టెక్నాలజీ వాడారు. టోటల్గా అంటే యుద్ధాయుధాలు ఉపయోగించడం కంటే ఏది శ్రేష్టం? జ్ఞానం శ్రేష్టం. ఇకపోతే దావీదు గురించి మీ అందరికీ తెలుసు. గొలియాతు వీరుడు, 6 మూరల జానెడు. తొడజరుస్తున్నాడు, జబ్బజరుస్తున్నాడు, సవాళ్ళు చేస్తున్నాడు. మీ ఇశ్రాయేలీల్లో మగాడే లేడా అంటున్నారు. ఆ దేవుడేంచి చేతగాని వాడయ్యాడా అంటున్నాడు. రకరకాలుగా సవాళ్ళు చేస్తున్నాడు. 3 రోజులు జరుగుతుంది. మొత్తానికి చివరి రోజు దావీదు అక్కడికి ఎంటర్ అవడం జరిగింది. బాల్యం నుంచి యవ్వనంలోనికి అడుగు పెట్టాడు. బాల్యం ఇంకా తొణికిసలాడుతుంది, యవ్వనంలోకి అడుగు పెట్టాడు.
ఆ ఛాలెంజ్ చూసి వాడి ఛాలెంజ్ చూసి రక్తం ఉడిగింది, రక్తం మరిగింది దావీదుకి. సున్నతి లేని వీడు ఇశ్రాయేలీ దేవుణ్ణి, ఆయన సైన్యాల్ని తిరస్కరించడానికి వీడు ఎంతటి వాడు, నేను యుద్ధానికి వెళతాను. సౌలు దగ్గరికి తీసుకెళ్ళారు, ఇతను ఏదో యుద్ధం చేస్తానంటున్నాడని. ఏనాయనా నువ్వు చేస్తావా అని అడిగాడు. చేస్తాను. యుద్ధోపకరణాలన్నీ తీసుకొచ్చి ఆయనకి తొడిగించారండి. శిరస్త్రాణం, తట్టి, మైమరువు, ఏమండి కవచాలన్నీ తీసుకొచ్చి కట్టారు. అవన్నీ కొత్త కదండి, బరువుగా ఉన్నాయి, ఇబ్బందిగా ఉన్నాయి. ఇవి నాకు అలవాటు లేవు రాజా, నేను ఇవన్నీ తీసుకోను. ఈ యుద్ధోపకరణాలు నాకు వద్దు, ఈ యుద్ధ ఉపకరణాలు నాకు వద్దు, పక్కన పెట్టేశాడు. నడుచుకుంటూ వెళుతున్నాడు. చేతిలో చిన్న వడిసెలు ఉంది. ఏంటి ఇశ్రాయేలీలోంచి వీడు వస్తున్నాడా? ఏమనుకున్నావు? నేను కుక్కను అనుకుంటున్నావా? తరమడానికి వస్తున్నావు? చిన్న కర్ర తీసుకొని తరమగలవా? నేను కుక్కను అనుకుంటున్నావా? కోపం వచ్చేస్తుంది. ఎవరికి? గొలియాతుకి కోపం వస్తుంది. అలా గొలియాతు దగ్గరకు వస్తూ నిన్ను పంపారా, ఒక్క దెబ్బతో నువ్వు చస్తావని. ఎప్పుడైతే గొలియాతు ముందుకు వస్తున్నాడో వడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏట్లో ఉన్న నున్నటి రాళ్ళు 5 తీసుకొని వడిసెలలో పెట్టి తిప్పి కొడితే ఈ నుదుటిలోనికి చొచ్చుకుపోయి ఒక్క రాయితోనే గొలియాతు చచ్చి కింద పడ్డాడండి. ఒక్క రాయి. ఆయుధాలు అవసరం లేదు, చిన్న రాయి, చిన్న జ్ఞానాన్ని ఉపయోగించాడు. వేగంగా వెళ్ళింది. బహుశా తుపాకీ రావడానికి మరి దావీదు ఉపయోగించిన ఈ వడిసెలే ప్రారంభం. ఎందుకంటే మనిషి దగ్గరికి వెళ్ళి ఆయుధంతో కొట్టుకోవడం, గదలు, కత్తులు, బాణాలు, దగ్గరకు వెళ్లకుండానే రాయి విసిరి కొట్టి ఒక దెబ్బతోనే ప్రాణం తీశాడే. బహుశా తుపాకీ రావడానికి అదే బహుశా కారణం. ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే పెద్ద ఆయుధం అతని ఈటట నేతగాని దోణి అంత పెద్దది. నేతగాని దోణి. సిద్దిపేటలో మరి నేతగాళ్ళు అంటే చేనేత కార్మికులు ఉన్నారని నాకు తెలుసు. మీకు తెలుసు కదండి దోణి ఎంత ఉంటుందో. నా చేతికి ఇలా ఉంటుందండి దోణి, ఇంత ఉంటుంది. ఏమై రైట్ ఆర్ రాంగ్? ఎంత లా ఉందా అతని ఈటే. అంత ఆయుధం పట్టుకొని అతను వస్తున్నాడు. చిన్న రాయిని వడిసెలలో తిప్పి విసిరి ఎవరు కొట్టారు? దావీదు కొట్టాడు. ఏ కోణంలో చూసినా ఈ ఆయుధాలు పనిచేయటం లేదు. ఒక ఆర్కిమెడిస్ నాలెడ్జ్ ఉపయోగించి, జ్ఞానం ఉపయోగించి రోమ సైన్యాన్ని, వారి ఆయుధాలను నాశనం చేశాడు. ఇజ్రాయేలీలు ఆయుధాలతో వచ్చి విధ్వంసం సృష్టించాలనుకున్న హిజ్బుల్లా తీవ్రవాదులు 300 మందిని జ్ఞానయుక్తంగా కొట్టారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు నోళ్లు వెళ్ళబెట్టి చూసేయండి ఇజ్రాయేలీల వైపు. ఇప్పుడు వాకీటాకీలు పేలిపోతున్నాయట. పేజర్లను పేల్చారా? ఇప్పుడు వేటిని పేలుస్తున్నారు? ఎందుకంటే సెల్ ఫోన్ వాడకుండా ఇవే కదండి మనం వాడతారు. వాకీటాకీలు, పేజర్లు పేలిపోయాయి, వాకీటాకీలు పేలిపోయాయి. అసలు ఏంటి వీళ్ళు చేస్తున్న యుద్ధం? ఆశ్చర్యపోతున్నారు. ఒకనాడు దావీదు చేసిన యుద్ధం కూడా అది, జ్ఞానం. ఇంకో విషయం చెప్పనండి. గిద్యోను మహాబలాఢ్యుడా. గిద్యోను, నువ్వు వెళ్ళాలి. సైన్యం, అమాలేకీయుల సైన్యం భయంకరంగా ఉంది. దేవుడు పిలిచాడు, నాయనా నువ్వు యుద్ధానికి రా, నువ్వు యుద్ధానికి వెళ్ళాలి. ఎంతమంది వచ్చారు తెలుసండి? 30,000 మంది వచ్చారు. ఈ సందర్భాన్ని మీరు ఎప్పుడు చదువుతున్నారు కాబట్టి చెప్తున్నా. 30,000 మంది వచ్చారు. దేవుడు అన్నాడు, ఇంతమందితో నేను యుద్ధం చేస్తే, ఇంతమందిని నేను పంపిస్తే, గెలిచిన తర్వాత మీరేమంటారంటే మా బలం వల్లనే మేము గెలిచాం. ఇప్పుడు నన్ను కొంచెం కూడా గుర్తించర్రా మీరు? నా వల్ల గెలిచానని చిన్నది కూడా మీరు అన్నారు. కాబట్టి ఇంతమంది నాకు ఎక్కువ వద్దు. వాళ్ళల్లో యుద్ధం అంటే భయపడేవాడు ఎవడో వాళ్ళు వెనక్కి వెళ్ళమని అన్నాడు. అందరు వెళ్ళిపోక ఎంతమంది మిగిలేరు తెలుసా? 3,000 మంది మిగిలారు. చెప్తానేనండి, 3,000 మంది మిగిలారు. వీళ్ళు ఎక్కువ. ఒక పంచే నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళని నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళు, నీళ్లు తాగమని చెప్పు. స్టైల్గా ఆయుధాలన్నీ పక్కన పెట్టి వంగి నీళ్లు తాగుతున్నది ఎవరో చూడు. చేత్తో తీసుకొని నాలుకతో గతుకుతున్నది ఎవరో చూడు.
కుక్కల గతికిన వాళ్ళు ఎంతమంది వచ్చారు తెలుసా? 300 మంది. నీళ్ళు తీసుకొని అలా కుక్క గతికినట్టు గతికేశారు. కొంతమంది ఆయుధాలు పక్కన పెట్టి మోకాళ్ళు వేసి వంగి స్టైల్గా తాగారు. ఈ కుక్కలా గతికిన వాళ్ళు నోటికి అందించుకొని కుక్కలా గతికిన ఈ 300 మందితో నేను వాళ్ళని గెలుస్తాను, మిమ్మల్ని గెలిపిస్తాను, వాళ్ళు ఓడిపోతారు, పదండి అన్నాడు. ఇంతకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళారు తెలుసా? ఏం తీసుకెళ్ళారు? ఆయుధాలు ఏం లేవు, కాగడాలు తీసుకెళ్ళారు, కాగడాలు తీసుకెళ్ళారు, కొండలు తీసుకెళ్ళారు. ఉన్నది 300 మంది. 100 మంది ఒక పక్క, 100 మంది మరో ప్రక్క, 100 మంది ఇంకో పక్క, 3 ప్రక్కల. ఏమంటే సైన్యం చూస్తేనేమో విస్తారమైన సైన్యం, మిడతల సైన్యం దిగినట్టు ఉంది. లక్షల మంది ఉన్నారు, శత్రు సైన్యం లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మంది చుట్టూ ఈ కొండ మీద ఒకడు, ఆ కొండ మీద ఒకడు, 100 మందిని వేసుకొని నాయకుడు. ఈ కొండ మీద 100 మంది, ఆ కొండ మీద 100 మంది, ఈ కొండ మీద 100 మంది, 3 పక్కల అర్ధరాత్రి పూట ఆ చేతిలో ఉన్న కొండలన్నీ విసిరి నేలకేసి కొట్టి యెహోవాకు జయము, ఏమంటే గిద్యోను ఖడ్గానికి జయము, గిద్యోను ఖడ్గమునకు జయము, యెహోవా ఖడ్గమునకు జయమని కేకలు వేశారండి. ఎప్పుడైతే కేకలు వేశారో ఈ పడుకున్న వాళ్ళు నిద్రలేచి అటు 100 మంది, ఏమంటే రాత్రి వేళ 100 మంది ఒక్కొక్కళ్ళు 3 కాగడాలు పట్టేసుకున్నారు. కొండల్లో 3 కాగడాలు 2 కాగడాలు పట్టేసుకుని వెళ్ళారు. నిద్రలేచి చూసినప్పుడు పెద్ద సైన్యం వచ్చేసింది, పక్క ఉంది అనుకుంటున్నారు. ఈ పక్క చూస్తే ఇంకో పెద్ద సైన్యం ఉంది, ఈ ప్రక్క చూస్తే 3 ప్రక్కల ఎన్ని లక్షల మంది వచ్చేసారో మన మీద పడిపోయారు, మనం అయిపోయాం. ఎప్పుడైతే వీళ్ళు కేకలేస్తున్నారో గిద్యోను ఖడ్గానికి జయము, యెహోవా ఖడ్గానికి జయమని ఎప్పుడైతే కేకలు వేస్తున్నారో ఈ నిద్రలేచిన వాళ్ళు అమ్మో ఇంకేముంది, 3 ప్రక్కల నుంచి మనల్ని ఆక్రమించేశారు, మనలోకి చొరబడ్డారు, నా పక్కన ఉన్నవాడు ఎవడో ఇజ్రాయేలీయుడు అయి ఉంటాడని వాళ్ళు లేచి వాళ్ళ ఖడ్గంతో వీడిని వాడిని వీడు వాళ్ళే పొడుచుకున్నారు. వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళే పొడుచుకున్నారు. వాళ్ళు ఏం చేయాల, కొండల బగలు కొట్టి ఏమండి కాగడాలు పట్టుకొని దివిటీలు పట్టుకొని కేకలేసారంతే. కానీ వీళ్ళు లేచి వాళ్ళే లక్షల మంది చంపుకున్నారు, వాళ్ళే చంపుకున్నారు. మిగిలిన వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు చెప్పండి, యుద్ధాయుధముల కంటే ఏది శ్రేష్టం? జ్ఞానం శ్రేష్టం. ప్రేమైన దేవుని పిల్లలారా, యుద్ధాయుధముల కంటే జ్ఞానం శ్రేష్టం. చాలా 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 ఇన్సిడెంట్లు మీకు చెప్పాను. బుద్ధిని ఉపయోగిస్తే, జ్ఞానమును ఉపయోగిస్తే మనం శ్రమ పడిన అవసరం లేదు, ఆయుధాలు అవసరం లేదు, వినాశనం అవసరం లేదు. అర్థమైందా? వినాశనం అవసరం లేదు. అయితే యుద్ధాయుధముల కంటే జ్ఞానము ఎంత శ్రేష్టమో మరొక అద్భుతమైన విషయాన్ని దేవుడు రాయించాడు. జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే, బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరం. బాగా వినాలి. పట్టణాన్ని వశపరుచుకోవడానికి ఆయుధాలు ఉపయోగపడుతున్నాయి, ఆయుధాలు కావాలి. పట్టణాలను వశపరుచుకొనుట కంటే ఏది కష్టమో తెలుసా? పట్టణాలను వశపరుచుకోవడం కంటే ఏది కష్టమో తెలుసా? అన్యాయం నొందిన ఒక సహోదరుని వశపరుచుకోవటం. ఒకని వలన అన్యాయం పొందింది, నీ వలన ఎవరికైనా అన్యాయం జరిగిందా, ఎప్పటికీ అతన్ని నువ్వు వశపరుచుకోలేవు, నీ వైపు తిప్పుకోలేవు. ఒకని వల్ల అన్యాయం పొందిన వాడిని వశపరుచుకోవడం చాలా కష్టం. ఒక సహోదరుని ఎందుకు వశపరుచుకోవాలండి అంటారా? నిజమైన సంపాదన ఏంటో యేసు ప్రభు చెప్పాడండి. అన్యాయపు సిరి వాళ్ళని ఎవరు సంపాదించుకోండి? స్నేహితుల్ని. నీ సహోదరుడికి నీకు ఏదైనా గొడవ వస్తే నువ్వు వెళ్ళి ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు అతనితో మాట్లాడు. అట్లు చేసి ఒకవేళ అతడు అంగీకరిస్తే నీ సహోదరుని నువ్వేం చేసావు? సంపాదించుకున్నావు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలోని సందర్భం అది. పోనీ ఒకసారి చూడండి. ఏ సంపాదన గొప్పదో చాలామందికి తెలియదండి.
ఏ సంపాదన గొప్పదో చాలామందికి తెలియదు. పట్టణాలను ఆక్రమించుకోవటమా, రాజ్యాలను ఆక్రమించుకోవటమా, అధికారాలను తెచ్చుకోవడమా? వీటన్నింటికంటే శ్రేష్టం ఏంటో తెలుసా? మనుష్యులను ఆక్రమించుకోవాలి, వాళ్ళ హృదయాలను గెలుచుకోవాలి, వాళ్ళ హృదయాలను ఆక్రమించాలి. ఏమన్నాడో చూడండి, 15వ వచనం, 18వ అధ్యాయము మత్తయి సువార్త 15వ వచనం. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకున్నావు. జ్ఞానం ఇది. నీ సహోదరుని విషయంలో తప్పు చేశాడా? నీ సహోదరుని విషయంలో తప్పు చేసిందా? 10 మంది దగ్గర బ్యాట్ చేస్తూ వాళ్ళు ఎలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు, అలా చేశారు అని నువ్వు చెప్పుకుంటూ తిరిగితే ఎప్పటికీ ఆ సహోదరుని నువ్వు సంపాదించలేవు. క్రైస్తవుల్లో మేజర్ 99%, 100% చేస్తున్నది అదేనండి. నన్ను ఎవరైనా అన్యాయం చేశాను అనుకోండి, ఇదిగోండి మన సదానందం అన్న నాకు అన్యాయం చేశాడు అనుకోండి, నేనేం చేయాలి? అన్నా నేను ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి, అన్న నా విషయంలో మీరు ఈ తప్పు చేశారు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నా మనసు బాధపడింది, ఇలా మాట్లాడితే ఆయన్ని కన్విన్స్ చేసి ఆయనకు అర్థమయ్యేలా చెబితే ఆయన అర్థం చేసుకొని ఓకే అన్న ఇంకోసారి అలా అయిపోయింది. నా సహోదరుని నేనేం చేశాను? సంపాదించుకున్నాను. అలా కాకుండా సదానందం అన్న గురించి కనబడిన వాళ్ళందరి దగ్గర టముకేస్తూ ఏదో ఒకరోజు సంతోషాన్ని ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నాడని ఆయన దాకా చేరుతుందో చేరదా? అప్పుడు ఆయన ఎప్పటికీ నాకు దగ్గర కాలేడు. మనలో చాలామంది చేస్తున్న తప్పులవే. మీరు సహోదరులను సంపాదించుటకే ఈ భూమి మీదకి వచ్చారు. క్రైస్తవులుగా మీరు ఎందుకు వచ్చారు? మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుల్ని చేస్తానన్నాడు. మీ పని అదే. సంపాదించుకోండి. అసలు సంపాదన ఏంటో తెలుసా? మనుషులను సంపాదించుకోవడమే సంపాదన. నీ సహోదరును సంపాదించుకో, అది సంపాదన. అయితే పట్టణాలు సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అధికారాలు సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎన్ని సంపాదించినా సహోదరుణ్ణి సంపాదించావా? సహోదరుని సంపాదించావా? అది సంపాదించాలంటే యుద్ధాయుధాలు పనికిరావు. పట్టణాలను యుద్ధాయుధాలతో సంపాదించవచ్చు, కానీ అన్యాయం నొందిన ఆ సహోదరుని సంపాదించాలి. ఏం కావాలి? జ్ఞానం. ఈరోజు ప్రపంచ దేశాలు యుద్ధాయుధాలను ఉపయోగించి యుద్ధం చేస్తున్నాయి. ఏంటి ఉపయోగం అండి? ఇజ్రాయేలు పాలస్తీనా మీద యుద్ధం చేసింది. మనుషులందరూ చచ్చి శవాల దిబ్బలు, శ్మశానాల దిబ్బలు మిగులుతాయి. మనుషులు లేనప్పుడు ఎవరిని పరిపాలిస్తారు చెప్పండి? మనుషులు లేనప్పుడు ఏమని పరిపాలిస్తారు? సమాధుల్ని, శ్మశానాలను పరిపాలిస్తారా? సంపాదించుకోవాల్సింది మనుషుల్ని సంపాదించుకోవాలంటే యుద్ధాయుధాలను ఉపయోగించవద్దు. నిజంగా ప్రపంచ మనుషులు గెలవాలంటే యుద్ధాయుధాలు కాదు, అణుబాంబులు కాదు, యాటం బాంబులు కాదు, హైడ్రోజన్ బాంబులు కాదు, నైట్రోజన్ బాంబులు కాదు. యేసుక్రీస్తు ఆయన చేతిలో కనీసం చిన్న కత్తి లేదు, కర్ర లేదు, బాంబులు లేవు, యుద్ధాయుధాలు లేవు, ఆయుధాలను ఆయన ధరించలేదు. ఆయన నోట వచ్చిన జ్ఞానపు మాటలు ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా ఎవరి ఫాలోవర్స్ అంటే ఎవరి ఫాలోవర్స్? యేసుక్రీస్తు ఫాలోవర్స్, జీసస్ ఫాలోవర్స్. సహోదరులను సంపాదించాడు. ఎంతమందిని అంటే ప్రపంచంలో ఇప్పుడు 850 కోట్ల మంది ప్రజలుంటే 400 కోట్లకు పైగా క్రైస్తవులే, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళే. సగానికి పైగా లాగేశాడు. ఆయుధాలను ఉపయోగించి కాదండి. ఈ రాజ్యాలు, క్రైస్తవ రాజ్యాలు ఎందుకయ్యాయి? ఆయుధాలు ఉపయోగిస్తే బ్రిటిష్ రాజ్యం అయింది, ఆయుధాలు ఉపయోగిస్తే రోమా రాజ్యం అయింది ప్రపంచం, ఆయుధాలను ఉపయోగించి రక్తపాతం సృష్టిస్తేనే గ్రీకు సామ్రాజ్యం అయింది, ఆయుధాలను ఉపయోగిస్తేనే మెడో పెర్షియన్ కింగ్డమ్ అయింది, ఆయుధాలను ఉపయోగిస్తేనే బబులోను సామ్రాజ్యం వచ్చింది. ఆయుధాలు లేకుండా ఎప్పటికీ విస్తరిస్తున్న ఒకే ఒక సామ్రాజ్యం క్రీస్తు ప్రేమ సామ్రాజ్యం. జ్ఞానముతో సంపాదించుకున్నాడే తప్ప ఆయుధాలతో కాదు. ఆయుధాల వలన మనుషులు ఇంకా 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 పగ పెంచుకుంటున్నారు, ఒకరినొకరు విభేదించుకుంటున్నారు, భేదాలు పెంచుకుంటున్నారు. ఎవరు ఎవరిని ప్రేమించరు, ఎవరు ఎవరితో కలవరు, ఎవరు ఎవరితో సహవాసం చేయలేరు. దేశాల మధ్య రగులుతున్న కాష్టం ఇది.
ఆ దేశాల మధ్య సఖ్యత తేవాలంటే బాంబులు కాదు తేవాల్సింది, జ్ఞానం, వాక్యం, దేవుని మాట. కనుక యుద్ధాయుధముల కంటే ఉండాలి. ఈ మధ్యకాలంలో ఆడపిల్లలకు రక్షణ ఉండాలంటే అమ్మ పెప్పర్ స్ప్రే తీసుకెళ్ళండి. పెప్పర్ స్ప్రేనా? ఆ గ్యాప్ కూడా ఇవ్వకుండా ప్రాణాలు తీస్తున్నారు. నువ్వు బ్యాగ్లో చేయి పెట్టి పెప్పర్ స్ప్రే తీసి వాడి కళ్ళల్లో పెట్టి ఆడే చూస్తూ ఉంటాడు కొట్టని. వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉంటారు. కనుక ఈ ఆయుధాలు కాదు నిన్ను కాపాడేది, జ్ఞానం. జ్ఞానం ఏ జ్ఞానం? వాక్యం. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. ఆ జాగ్రత్త, ఆ వాక్యం విన్నావా? అయితే ఎంతవరకు మనం వెళ్ళాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు ఉండాలో వాక్యం నేర్పింది లిమిట్. అదే నీ రక్షణ ఆడపిల్లలకి. ఇక మగపిల్లలకి కరాటే జూడోలు నేర్చుకుంటే రక్షణ? నో. మాట్లాడే విధానం, మనం ప్రవర్తించే విధానం, దేవుని మాటను బట్టి సహోదరుని వివాదం రేగుతుంటే ఆ వివాదాన్ని అణిచి అవసరమైతే నన్ను క్షమించని అడిగే తత్వం. జ్ఞానం ఉపయోగించి మనుషుల మధ్య సఖ్యత పెంచాలి తప్ప, ప్రమాదాలు నివారించాలి తప్ప ఆయుధాలు చేత పట్టుకుంటే కాదు. మీరు కొన్ని చోట్ల హైవేల్లో వెళుతున్నప్పుడు అండి పెద్ద కత్తులు పట్టుకొని ఇలా చూపిస్తూ ఉంటారు లారీల వాళ్ళకి. ఎక్కువగా సిక్కుల దగ్గర కత్తులు ఉంటాయండి. వాడు ఏకంగా ఇక్కడ మొలక కట్టుకొని తిరుగుతుంటాడు. ఏంటంటే వాళ్ళకి పర్మిషన్లు ఉంటాయట. ఎందుకు ఉపయోగం? ఆ ఆయుధాలు ప్రాణాలు కాపాడతాయా? జ్ఞానము నీ ప్రాణాన్ని కాపాడుతుంది తప్ప ఆయుధాలు నీ ప్రాణాలను. కనుక ప్రపంచం ఆయుధాలను విడిచిపెట్టాలి, మనుషులు ఆయుధాలను విడిచిపెట్టాలి. ఆయుధముల కంటే, యుద్ధాయుధముల కంటే ఏది శ్రేష్టం? మనం బ్రతకడానికి జ్ఞానం శ్రేష్టం. కనుక ప్రియులారా, నిజంగా ఈ జ్ఞానమును ప్రపంచం స్వీకరించుంటే ఈ వినాశనం జరిగేదా? ఈరోజు మనుషులు ఇలా ఉండేవాళ్ళ, వాళ్ళ బ్రతుకు ఇలా ఉండేదా? ప్రపంచ దేశాల దుస్థితి ఇలా ఉండేదా? కోట్ల మంది మనుషుల ప్రాణాలు పోయేవా? వాళ్ళ అవయవాలు పోయేవా? ఆలోచించండి. కనుక యుద్ధాయుధముల కంటే ఏది శ్రేష్టమైంది? జ్ఞానము శ్రేష్టమైనది. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడవగు మా తండ్రి, మీ పిల్లలు విన్న ఈ మాటలు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి మీరు రాయించిన మాటలు. ఇది జ్ఞానముగా స్వీకరించవలసిన ప్రపంచం మతమని ముద్ర వేసి పక్కన పెట్టింది. దాని వలన ఏది సాధించడానికి ఏది అవసరమో తెలియని దుస్థితిలో శాంతి సాధించాలని మరింతగా ద్వేషాలు, అసూయలు రగులుస్తూ యుద్ధోన్మాదానికి దారితీసే ఈ ప్రపంచ పరిస్థితులు నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు, పేల్చుకుంటున్నారు. రక్తపాతమే మిగిలింది. అదే జ్ఞానమును అంగీకరించి ఉంటే సుఖశాంతులతో ప్రపంచం వర్తిల్లేది. క్రైస్తవులుగా మేమైనా ఈ వాక్యమును స్వీకరించి ప్రపంచ ప్రజలను ఈ శాంతికరమైన జలముల యొద్దకు నడిపించే సామర్థ్యం ఇవ్వండి. వింటున్న మీ బిడ్డలను దీవించండి. మరి యొక్క సంగతిని లేఖనముల నుంచి మేము మాట్లాడుకున్నట్టుకు సిద్ధపడుచుండగా మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. వాక్యాన్ని అందించిన దైవ సేవకులు మరి అన్నయ్య గారికి సభ తరపున వందనాలు తెలియజేస్తున్నాము. లేఖనాల పరిశోధన సదస్సులో దాగిన